ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వాధికారమైన దేవా, కృపాసత్య సంపూర్ణుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా, నీకు కోటి కోటి స్తోత్రాలు. రాత్రంతా కాచి కాపాడి మెరెక్కుల సాటును భద్రపరిచి మరొక దినం మాకు ఇచ్చినందుకు నీకు కోటి స్తోత్రాలు. యెహోవా ఈరే స్తోత్రాలు, యెహోవా రాపా స్తోత్రాలు, యెహోవా షమ్మా స్తోత్రాలు, యెహోవా నిస్సీ స్తోత్రాలు, యెహోవా రోహి స్తోత్రాలు, యెహోవా షిద్కీను స్తోత్రాలు, యెహోవా వాసేను స్తోత్రాలు, ఎల్షెదాయి స్తోత్రాలు, ఎల్రోయి స్తోత్రాలు, ఎబెనేజరి స్తోత్రాలు, యెహోవా ఏలోహిం స్తోత్రాలు. దేవానికి వందనాలు ప్రభా. ఈరోజు ఎవరైతే ఈ యొక్క ప్రార్థనలో పాల్గొని ఏకీభవిస్తున్నారో వారి జీవితంలో అయ్యా మీ కృప వారిపై మెండుగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. యేసు క్రీస్తు నామములో వారి కుటుంబంలో ఈరోజు సంపూర్ణమైన ఆశీర్వాదం కలుగును గాక, నెమ్మది కలుగును గాక, సమాధానం కలుగును గాక. ఈరోజు వారు చేస్తున్న ప్రతి ప్రయత్నం యేసుక్రీస్తు నామములో సఫలీకృతమవును గాక. వారి ప్రయాణంలో నీ సన్నిధి తోడుగుండును గాక. వారి ఎదుట అపవాది మూసిన ప్రతి ద్వారం యేసుక్రీస్తులో తెరవబడును గాక. వారి యొక్క కుటుంబంలో నూతన కార్యాలు జరిగించబడును గాక. రక్షణ లేని వారికి రక్షణ కలుగును గాక, మారు మనసు కలుగును గాక. అయ్యా వారి కుటుంబంలో ఏక మనసు కలుగును గాక. వారు వ్యాపారస్తులే, వారి వ్యాపారాన్ని దీవించండి. వారు వ్యవసాయం చేసేవారైతే వారి వ్యవసాయాన్ని మీరు దీవించండి. వారు నైనా తండ్రి ఉద్యోగం చేసేవారైతే వారి యొక్క ఉద్యోగం అంతట్లో మీరు తోడుగా ఉండండి. అయ్యా వారు చదువుకునేవారైతే వారి చదువు అంతట్లో మీరు తోడుగా ఉండండి. గర్భఫలం కోసం కనిపెట్టే వారికి యేసుక్రీస్తులో గర్భఫలం కలుగును గాక. వివాహ విషయంలో కనిపెట్టే వారికి వివాహం కోసం ద్వారాలు తెరవబడును గాక. వీరి దుఃఖం నాట్యంగా మార్చబడును గాక. అయ్యా వీరి పట్ల నీ వాగ్దానాలు సంపూర్ణంగా నెరవేర్చి సహాయం చేసి అన్ని విషయాల్లో మీరే తోడుగా ఉండి నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన ఆలకించువాడా ఈ యొక్క మనవలో మీ యొక్క సన్నిధిలో సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.